హాయ్ ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని మీరు పూర్తిగా ఫ్రీగా చదవచ్చు. మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ₹30 పే చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ప్రాచీన భారతదేశ చరిత్ర ₹20కి అవైలబుల్ ఉంది. 1673 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఉంది, ప్లస్ చాలా వరకు టేబుల్స్ రూపంలో సమాచారం ఉంటుంది. సో చోళ సామ్రాజ్యం పార్ట్ 4 వారియం కమిటీలు. ప్రతి గ్రామంలో వారియం అనబడే గ్రామ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కమిటీలు గ్రామ అసెంబ్లీ పర్యవేక్షణలో గ్రామ పాలనను నిర్వహిస్తాయి. వరియం కమిటీ సభ్యులను వరియార్ లేదా పెరుమక్కల్ అంటారు. వరియం కమిటీ సభ్యులు కుండవలి అనే విధానం ద్వారా ఎన్నుకోబడతారు. వరియార్ లేదా పెరుమక్కల్ అభ్యర్థులకు కొన్ని అర్హతలు మరియు అనర్హతలు ఉంటాయి. వారియం కమిటీ సభ్యులను ఏమంటారు? వరియార్ లేదా పెరుమక్కల్. వరియార్ లేదా పెరుమక్కల్ సభ్యులు ఏ విధానం ద్వారా ఎన్నుకోబడతారు? కుండవలి అనే విధానం ద్వారా. సో ముఖ్యమైన గ్రామ కమిటీలు: సంవత్సర వారియం లేదా వార్షిక కమిటీ, 12 మంది విద్యావంతులైన వయోవృద్ధులతో ఏర్పడ్డ కమిటీ. తొట్టవారియం లేదా తోటవారియం, గ్రామంలోని తోటలను మరియు రహదారులను నిర్వహించే కమిటీ. ఇందులో 12 మంది సభ్యులు ఉంటారు. ఎరివారియం లేదా ట్యాంక్ కమిటీ, గ్రామంలోని చెరువును నిర్వహించే కమిటీ. ఇందులో 6 సభ్యులు ఉంటారు. పంచవారియం లేదా స్టాండింగ్ కమిటీ, ఇది పన్నుల్ని వసూలు చేసే గ్రామ కమిటీ. ఉదాసీన వారియం, గ్రామాలను సందర్శించే సన్యాసులు మునుల యొక్క బాగోగులను చూసే కమిటీ. పొన్వారియం, బంగారాన్ని తనిఖీ చేసే కమిటీ. ఈ కమిటీలు 360 రోజులు కొనసాగుతాయి. ఆ తర్వాత సభ్యులు పదవి విరమణ చేయాలి. ఇవన్నీ కూడా ముఖ్యమైన గ్రామ కమిటీలు. స్థానిక స్వపరిపాలనా పద్ధతి ఆధునిక స్థానిక పాలన కంటే కూడా నిష్కలంకమై దక్షతలో ఉన్నత స్థాయిని అందుకుందని అభిప్రాయపడ్డది నీలకంఠ శాస్త్రి. బలమైన కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు సంపూర్ణమైన స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు మధ్య చోళులు చక్కటి సమన్వయాన్ని, సమతౌల్యాన్ని సాధించారని పేర్కొన్నది నీలకంఠ శాస్త్రి. చోళరాజుల ఆజ్ఞలను ఏమంటారు? తిరువాక్య కల్వి అని అంటారు. చోళుల కాలంలో తమిళ సాహిత్యం. చోళుల కాలంలో విద్య, భాషలు, సాహిత్యం బాగా అభివృద్ధి చెందాయి. దక్షిణ ఆర్కాడ్ జిల్లాలోని ఎన్నాయిరంలో రాజేంద్ర చోళ I వైదిక కళాశాలను స్థాపించాడు. ఈ కళాశాలలో వేద, వేదాంత, ధర్మశాస్త్ర, ఇతిహాసాలను బోధించారు. మద్రాస్ సమీపంలో తిరువొరియార్ అనే వ్యాకరణ పాఠశాలను ఏర్పాటు చేశారు, గ్రామర్ స్కూల్ని. తంజావూరు జిల్లా తిరువదుత్తురై దగ్గర వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. తిరువదుత్తురై దగ్గర తంజావూరు జిల్లాలో. ఈ వైద్య కళాశాలలో చరక సంహిత, వాగ్భటుని అష్టాంగ హృదయం సంహిత బోధించేవారు. చోళుల కాలంలో సంస్కృతం మరియు తమిళ భాషలు రెండు కూడా అభివృద్ధి చెందాయి. శైవ సిద్ధాంతం మీద ప్రామాణిక గ్రంథాలు రాసిన వారిలో కొందరు తమిళం మరియు సంస్కృతంలను కలిపి కావ్యాలు రాశారు. దీన్ని మణిప్రవాళ శైలి అని అంటారు. తమిళం ప్లస్ సంస్కృతం, మణిప్రవాళ శైలి. శైవ సిద్ధాంతం అంటే శివుడికి సంబంధించినది. సో తమిళ కవులు, వారి రచనలు. కంబన్ రామాయణంను తమిళ భాషలో రచించి తమిళంలో కవి చక్రవర్తిగా ప్రసిద్ధి చెందాడు. తిరుత్తక దేవర అనే జైన సన్యాసి రచించిన జీవక చింతామణి ప్రభావంతో కంబన్ తమిళంలో రామాయణాన్ని రచించాడు. జయంగొండార్ కళింగత్తు పరాణి అనే గ్రంథాన్ని రచించాడు. కులుత్తొంగ చోళ I ఒరిస్సాను జయించిన అంశంపై వ్రాయబడింది. షెక్కిలార్ శైవ మతంపై పెరియ పురాణంను రచించాడు. తమిళ శైవ మతానికి తలమానికమైన గ్రంథం పెరియ పురాణం. ఈ గ్రంథం తమిళంలో పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. పుగలెంది
ఇతడు నలవెంబ అనే కావ్యాన్ని రచించాడు. కుట్టన్ లేదా ఒట్టి కుత్తార్, పరాని లేదా పరిణి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం విక్రమచోళ విజయాలను తెలియజేస్తుంది. అమిత సాగరుడు యాప్పరుంగలం అనే చందో గ్రంథాన్ని రచించాడు. బట్టుకుట్టాన్ యుద్ధ గేయాలు రచించాడు. పుగలేంది నలదమయంతుల కథని రచించాడు. ఇవన్నీ కూడా తమిళ గ్రంథాలు, తమిళ రచనలు. ఇవన్నీ తమిళంలో రాయబడ్డాయి. చోళుల కాలంలోని సంస్కృతంలో రాయబడ్డ గ్రంథాలు: ఉమాపతి, శివప్రకాశం, మైకంద దేవుడు, శివజ్ఞాన బోధం, అరుళ్ నంబి, శివజ్ఞాన సిద్ధాంతం, కేశవస్వామి, నానార్థ నవ సంక్షేమం. ఇది సంస్కృత డిక్షనరీ, సంస్కృత నిఘంటువు. ఇవన్నీ కూడా చోళుల కాలంలో రాయబడ్డ సంస్కృత గ్రంథాలు. ఇంకొకటి మిస్ అయింది. వెంకట మాధవుడు ఋగ్వేదానికి భాష్యం రచించాడు. ఇతడు మొదటి పరాంతకుడి కాలానికి చెందినవాడు. చోళుల ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ. చోళులు వ్యవసాయ వాణిజ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు. వ్యవసాయ అభివృద్ధి కోసం చోళులు అత్యధిక చెరువులు తవ్వించారు. చోళుల కాలంలో ప్రధాన ఆహారం వరి. తంజావూరు చోళుల ధాన్యాగారంగా పిలువబడింది. చోళుల కాలంలో ముఖ్య పంటలు వరి, జొన్న, పండ్లు, పత్తి, కొబ్బరి, కూరగాయలు. వరి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ప్రధాన ఆహారం చోళుల కాలంలో. చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయడం వల్ల భూస్వామ్య వ్యవస్థ అనేది పటిష్టమైంది. చోళుల కాలంలో భూస్వాములను మువ్వేంద వేలన్ అరయ్యార్ అని పిలిచేవారు. మువ్వేంద వేలన్ అరయ్యార్ అని. మువ్వేంద వేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామి. అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం. చోళుల కాలంలో ప్రజలు, రాజులు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. ఈ కాలంలో సమాజంలో ఎడమ, కుడి అనే కులాల విభజన ఏర్పడింది. వలంగై అంటే కుడి కులం. వ్యవసాయ ప్రాతిపదిక ఉన్న కులాలు వలంగై కిందికి వస్తారు. ఇడంగై అంటే ఎడమ కులం. లోహ కార్మికులు, నేత కార్మికులు వంటి వారు ఇడంగై కులంలోకి వస్తారు. బ్రాహ్మణులకు అగ్రహారాలకు దానం చేయబడ్డ అగ్రహారాలను బ్రహ్మదేయాలు అనేవారు. బ్రహ్మదేయాలకి పన్ను మినహాయింపు ఉంటుంది. చోళుల కాలంలో దానం చేసిన భూములు. బ్రహ్మదేయ బ్రాహ్మణులకు దానం చేసిన భూమి. వెల్లన్ వాగై అంటే బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి. దేవమేయ లేదా తిరునాముత్తకని దేవాలయానికి దానం చేసిన భూమి. శాలభోగ పాఠశాలలకు ఇచ్చిన భూమి. పల్లిచ్చరిదం జైన సంస్థలకు దానం చేసిన భూమి. భూమి శిస్తు వివరాలను వరిన్ పొట్టగం అనే రికార్డులో పొందుపరిచేవారు. చోళుల కాలంలో కూలీల పరిస్థితి దయనీయంగా ఉండేది. యుద్ధ ఖైదీలు, జన్మతః బానిసలు, నేరాలు చేసిన వారు, అప్పులు తీర్చని వారు బానిసలుగా ఉండేవారు. కాలక్రమేణా దేవదాసి వ్యవస్థలో మార్పు వచ్చి దేవదాసీలు వేశ్యలుగా మారారు. వృత్తి పనుల్లో కంసాలి, కుమ్మరి వంటి వృత్తి పనులకు విశేష ఆదరణ ఉండేది. రాగి, పంచలోహాలతో పాత్రలు, విగ్రహాలు తయారు చేయడంలో వీరు ప్రసిద్ధి చెందారు. దేశీయ, విదేశీయ వ్యాపారం జరగడానికి విస్తృతమైన రవాణా సౌకర్యాలు చోళుల కాలంలో ఉండేవి. చోళుల కాలంలో రహదారుల పేర్లు పెరువల్లి శాసనం ప్రకారం పెరువలి, వడుగ పెరువలి అంటే ఆంధ్రాపత, కొంగ పైరువోలి, కళ్యాల పెరువలి, తంజావూరు పెరువలి. చోళుల కాలంలో 24 అడుగుల వెడల్పు గల రహదారులు ఉండేవని తెలియజేస్తున్న శాసనం పెరువల్లి శాసనం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి రహదారులకు సంబంధించి. నౌకాదళంలో చోళుల శ్రద్ధ వల్ల ఆగ్నేయాసియా, చైనా, పశ్చిమ ఆసియా రాజ్యాలకు రవాణా సౌకర్యాలు పెరిగి విదేశీ వాణిజ్యం పెరిగింది. థ్యాంక్ యూ.